110 million పీపుల్ అంటే 1 కోటి జనానికంటే ఎక్కువ మంది ఎంఎస్ఎంఈలో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా క్యాష్ ఫ్లో, చేతిలో డబ్బు టైంకి అందాలి అనే దానికోసం ట్యాక్స్ జిఎస్టీలో రీఫండ్ మీకు రావాల్సింది ఉంటే 90% ఆటోమేటిక్ గా మీకు వెంటనే దొరికిపోతుంది ఈ రిఫార్మ్స్ వల్ల. ఇప్పుడు వచ్చే జిఎస్టీ 2.0లో మీ రీఫండ్ మా దగ్గర ఉంటే automatically 90% of that refund will reach you. మిగతా 10% డబుల్ చెక్ చేసుకుని ఎక్కడ తప్పులు జరగలేదు కదా అని మిగతా 10% ని కూడా దాని తర్వాత ఇమీడియట్ గా రిలీజ్ చేసేస్తారు. అలాగే ఈ రిజిస్ట్రేషన్ కొత్త కంపెనీలు జిఎస్టీకి రావడానికి రిజిస్ట్రేషన్ కూడా సింపుల్ 2 రేట్ స్ట్రక్చర్ ని పెట్టాం. ఆటో అప్రూవల్ ఇస్తున్నాం. బర్డన్ స్మాల్ బిజినెసెస్ మీద కంప్లైన్స్ అనే దీని మీద బర్డన్ ఉండదు. 30% ఫాస్టర్ లాజిస్టిక్స్, లోవర్ కాస్ట్, ఇవన్నిటి కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తీసుకురావడానికి ఆస్కారం ఉంది. ఎంఎస్ఎంఈకి ఇది పెద్ద ఒక అడ్వాంటేజ్. 90% ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ని కరెక్ట్ చేసేసాం. అందువల్ల రీఫండ్, క్రెడిట్ మిగిలిపోతుంది. ఆ క్రెడిట్ ని పెట్టుకుంటే ఏం చేస్తాం? ఆ ప్రాబ్లం మెజారిటీ క్లియర్ అప్ చేసాం. బట్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ పెండింగ్ విల్ ఫర్దర్ లుక్ ఎట్ ఇట్. సో ఒక్కసారి మేజర్ ఎకానమీకి ఒక బూస్ట్ ఇవ్వాలని ఇన్ని స్టెప్స్ తీసుకొచ్చాం. మీరు నంబర్ 1 లో చూస్తే ఆత్మ నిర్భర్ భారత్ కోసం రా మెటీరియల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఫార్మ్ గుడ్స్ అన్నిట్లో కూడా కంప్లీట్ గా రేట్ రిడక్షన్ అయిపోయింది. నంబర్ 2 ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అన్నిటిని కూడా ఫ్రీ అప్ చేస్తున్నాం. జనానికి క్యాపిటల్ వాళ్ళ చేతిలో ఉండాలి. టాక్సెస్ ఆన్ ఇన్పుట్స్ నో లాంగర్ హైయర్ దెన్ ట్యాక్స్ ఆన్ ఫైనల్ గుడ్స్. జిఎస్టీలో వచ్చే మెయిన్ అండర్స్టాండింగ్ ప్రాబ్లం ఏంటి? నేను అమ్ముతున్నప్పుడు ఒక రేట్ ట్యాక్స్, కొనే సామాన్కి ఇంకో రేట్ ట్యాక్స్, దీని మధ్యలో వచ్చే డిఫరెన్స్ ని నేను ఎలా సరిపెట్టుకోవాలి? దాన్ని 90% క్లియర్ చేసాం, కరెక్షన్ కూడా చేసేసాం. లాజిస్టిక్స్ ఫాస్ట్ గా ఉంటుంది, కంప్లయన్స్ ఆటోమేటెడ్ రీఫండ్ లో ఫాస్ట్ గా ఉంటుంది, అండ్ ఇంప్రూవ్డ్ క్యాష్ ఫ్లో బిజినెసెస్ కు ఉంటుంది. అందువల్ల ఐ థింక్ ఒక్కసారి మనం తిరిగి చూస్తే జిఎస్టీ ద్వారా వచ్చిన ఇన్కమ్ ఎక్కడెక్కడ వెళ్ళిపోయింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ 144 వందే భారత్ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? ఎయిర్పోర్ట్స్ డబుల్ అయ్యాయి. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? 60% కంటే ఎక్కువ హైవేస్ కొత్తగా కట్టాం. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? అదే రకంగా డిఫెన్స్ సెక్టర్ లో ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయింది 34 times. ఇవాళ మన డిఫెన్స్ ప్రొడక్ట్స్ బయట దేశానికి వెళ్తున్నాయి. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ కారిడార్, స్టార్టప్స్ కి అక్కడ ఇన్విటేషన్ ఇవ్వడం, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం, టాలెంట్ ఫండ్ ప్రొవైడ్ చేయడం, స్టార్టప్స్ కి రిజిస్ట్రేషన్ టైం లెన్స్ 10,000 crore ఇవ్వడం, అది ఎన్హాన్స్ అయ్యి ఇవాళ 20,000 crores వరకు పోవడం. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? మనం చేసే జిఎస్టీ ట్యాక్స్ ద్వారానే వస్తుంది. అట్లాగే వెల్ఫేర్ స్కీమ్స్, చాలా మంది అంటారు నేను ట్యాక్స్ కడుతున్నా, అక్కడ ఫ్రీగా ఎవరికో ఏదో ఇస్తున్నారు. మన మధ్యలో ఉన్న బీద వాళ్ళకి మనం సపోర్ట్ చేయకుండా ఎలా ముందుకు వెళ్తాం?